గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 73వ దశకంలో ఉన్నాం. మథురా నగర యాత్ర. విషమయ్యతవాథయాన వార్తాం వృషమార్తాః పశుపాల బాలికాస్తాః. విషమయ్యతవాథయాన వార్తాం వృషమార్తాః పశుపాల బాలికాస్తాః. కిమిదం కథం వితీమాః సమవేతాః పరిదేవితాన్యకుర్వన్. ప్రభో, నీవు మధురానగరమునకు వెళుతున్న వార్తను విని గోపికలు చాలా బాధపడ్డారు. ఒకచోట గుమిగూడి ఇది ఎంతటి దుఃఖవార్త, ఇది ఎట్లు జరిగినది అని ఒకరితోనొకరు పలుకుతూ అందరూ రోధింపసాగారు. కరుణానిధిరేషనందసూను కథమస్మాన్ విసృజేదనన్యనాథాః. బతనః కిము దైవమేవమాసీదితి తాస్త్వద్గతమానసా విలేపుః. దేవా, కృష్ణుడు తప్ప మనకు దిక్కెవ్వరు. దయానిధి అయిన ఈ శ్రీకృష్ణుడు శరణాగతులమైన మనలను వదిలిపెట్టి మధురానగరమునకు ఎలా పోవును? అయ్యో అయ్యయ్యో, మన అదృష్టం ఎలా ఉన్నదో ఏమో అని తమలో తాము అనుకొనుచు గోపబాలికలు ఎల్లరునూ మిగులు దుఃఖింపసాగిరి. చరమ ప్రహరే ప్రతిష్టమానః సహ పిత్రా నిజమిత్రమండలైశ్చ పరితాపభరం నితంబినీనాం శమయిష్యన్ వ్యముచ సఖాయమేకం. ప్రభు, రాత్రి యొక్క చివరి జామునందు నీవు, నీ తండ్రి, నీ స్నేహితులు అందరూ కలిసి మధురాపురికి బయలుదేరుతున్నారు. అప్పుడు నీవు గోపకన్యల యొక్క దుఃఖభారమును శమింపజేయుటకే నీ స్నేహితుని ఒకనిని వారి దగ్గరకు పంపించావు. అచిరాదుపయామి సన్నిధిం వో భవితా సాధుమయైవ సంగమశ్రీ. అమృతాంబునిధౌ నిమజ్జయిష్యే దుతమిత్యాశ్వసితా వధూరకార్షీ. గోపకాంతలారా, నేను త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. నాతో సమాగమము మీకు తప్పక లభించును. మిమ్ములను తిరిగి శీఘ్రముగానే ఆనందామృత జలధిలో ఓదలాడిస్తానని నీ స్నేహితుని ద్వారా చెప్పి వారిని ఓదార్చవు. సవిషాదభరం సయాంచముచ్చైరతి దూరం వనితాభిరీక్ష్యమాణః మృదు తద్దిశి పాతయన్నపాంగాన్ సబలో క్రూరరథేన నిర్గతో భూః. మధురగామి, నీవు మధురకు బయలుదేరుతున్నప్పుడు గోపాల బాలికలు బిగ్గరగా దుఃఖముతో దైన్యభావముతో ప్రార్థించుచూ చాలా దూరం వరకు నీ వైపే చూస్తూ ఉండిపోయారు. నీవును వారి వైపు ప్రేమపూరితమైన చూపులను ప్రసరింపజేయుచు బలరామునితో కలిసి అక్రూరుని రథమును బయలుదేరావు. అనసా బహుళేన వల్లభానాం మనసా చానుగతోథ వల్లభానాం వనమార్తమృగం విషణ్ణ వృక్షం సమతీతో యమునా తటీమయాసీ. స్వామి, నీ వెంట నందగోపుడు మొదలైన గోపాలురు పెక్కు బండ్లతో వస్తున్నారు. గోపికల మనస్సులు కూడా నిన్నే అనుసరించుచుండెను. నీవు మధురకు పోవుచుండగా బృందావనములోని మృగములు, ఆ వనమందలి వృక్షములు సైతము మిక్కిలి వెలవెలబోయాయి. ఆ విధంగా నీవు బృందావనమును దాటి యమునా నదీ తీరమును చేరుకుంటున్నావు. నియమాయ నిమజ్య వారిని త్వామభివీక్షాథ రథేపి గాంధినేయః. వివశోజని కిన్విదం విభోస్తే నను చిత్రం భవలోకనం సమంతాత్. పరమాత్మ, గాంధినీపుత్రుడైన అక్రూరుడు సంధ్యావందనాది కార్యక్రమాలను ఆచరించుటకై యమునా నదిలో మునుగగా అక్కడ నదీ జలములందు నీవు కనిపించావు. పిమ్మట అదే సమయమున రథము నీ మీద కూడా నీవు కనిపించావు. అందువలన అతడు ఆశ్చర్యముచే వివశుడయ్యాడు. సర్వవ్యాపివైన నీవు ఈ రెండు చోట్ల కనిపించుటలో ఆశ్చర్యమేమున్నది? పునరేష నిమజ్జ పుణ్యశాలీ పురుషం త్వాం పరమం భుజంగ భోగే హరికంబుగదాంబుజై స్ఫురంతం సురసిద్ధౌఘ పరీతమాలులోకే. పరమపురుష, అక్రూరుడు తిరిగి యమునా నది యొక్క నీటిలో మునుగగా అచ్చట అతనికి దేవతలు, సిద్ధులు మొదలగు వారు పరివేష్టించి ఉండగా శంఖ చక్ర గదాపద్మములతో ఆదిశేషునిపై పవళించి ఉన్న పరమపురుషుడవు నీవు కనిపించావు. స తదా పరమాత్మ సౌఖ్య సింధౌ వినిమగ్న ప్రణువన్ ప్రకార భేదైః అవిలోక్య పునశ్చ హర్ష సింధోరనువృత్యా పులకావృతో యయౌ త్వాం. ఆనందరూప, అప్పుడు ఆ అక్రూరుడు పరమానందమును మునిగి నిన్ను అనేక విధములుగా స్తుతించాడు. తరువాత మరల చూడగా నీటిలో నీవు కనిపించకపోయావు. అయినను ఆనందాతిశయమున పులకాంకురములేర్పడగా అతను తిరిగి నీ దగ్గరకు వచ్చాడు. కిము శీతలిమా మహాం జలేయత్ పులకో సావితి చోదితేన తేన
అతి హర్ష నిరుత్తరేణ సాధం రథమాసి పవనేశ పాహిమాం త్వం. ఆనంద స్వరూప, యమునా నదీ జలములు చాలా చల్లగా ఉన్నవా, నీ శరీరమంతయు పులకాంకురములతో నిండిపోయినదేమి అని నీవు పలుకగా అక్రూరుడు ఆనందాతిశయమును ఏమీ మాట్లాడలేకపోయాడు. అట్టి అక్రూరునితో కలిసి రథమంతున్న శ్రీకృష్ణ, నన్ను దయతో రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయుతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.